బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది. బాలకృష్ణ గారు సీఎంగా కనబడబోతున్నారు. అధికారంలో ఉన్న వ్యక్తి జనంతో కలిసి ఆ ఇష్యూ మీద ఫైట్ చేయటం. దేవరా 2 ఏమైంది అనేది దేవర 2 ఉంటుందా ఉండదా అనే ఒక చర్చ గతంలో జరిగినప్పుడు భరద్వాజ గారు బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అవును, ఏంటి అది పోస్టర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే దానికంటే కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే ఒక సినిమా నడుస్తూ ఉండగా ఇంకొక సినిమా ప్రకటించటం అనేది ఏ స్టార్ హీరోకి మనం ఈ మధ్య కాలంలో చూడటం లేదు. ఒకటి, రెండోది రిలీజ్కు సంబంధించిన ప్లానింగ్ కూడా ఇప్పుడు గోపీచంద్ మలినేనితో సినిమా నడుస్తోంది. అది దసరాకే రిలీజ్. అది యాక్చువల్గా సంక్రాంతి అనే ప్రిపరేషన్లో ఉన్నారు జనాలు, కానీ సంక్రాంతికి లేదు, అది దసరాకే వచ్చేస్తోంది అంటున్నారు ఇప్పుడు. సో అది దసరాకు వచ్చేస్తే ఇది జనవరి సంక్రాంతికి పెట్టేస్తున్నారు ఈ సినిమాని. ఇప్పుడు జస్ట్ అనౌన్స్మెంట్ అంతే. అనౌన్స్మెంట్ షూటింగ్ త్వరలో ప్రారంభం అని మాత్రమే వచ్చింది. ఒక సెంట్రల్ ఐడియా, ఒక డైలాగ్ కాదు అది, యాక్చువల్గా ఒక సెంట్రల్ ఐడియాకి సంబంధించి ఒక థీమ్ లైన్ ఒకటి బయటకు వదిలేరు వాళ్ళు. అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది అన్న పద్ధతిలో. సరే, అది ఎలా కంపోజ్ చేస్తారు తెర మీద అనేది కొరటాల శివ గారికి ఆ ఏరియాలో నైపుణ్యం ఉంది. ఆయన సామాజిక అంశాలను తీసుకుని దాన్ని సెల్యులాయిడ్ మీద చెప్పండి. అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది. అధికారానికి ఉద్దేశం తోడైతే ఉద్యమంగా మారుతుంది అంటే మనకి ఒక వారం రోజుల నుంచో 10 రోజుల నుంచో బాలకృష్ణ గారు సీఎంగా కనబడబోతున్నారు కొరటాల శివ సినిమాలో అని ఒక గాసిప్ ఉంది. మరి అధికారం అంటే ఇంకా అది కన్ఫర్మ్ చేసినట్టేనంటారా? సీఎం క్యారెక్టర్ కన్ఫర్మ్ చేసి ఉండొచ్చు. అంటే ఒక పబ్లిక్ ఇష్యూ పట్టుకుని, అంటే అది ఏదైనా కావచ్చు, ఒక పబ్లిక్ సఫర్ అవుతున్నటువంటి ఇష్యూని పట్టుకుని అధికారంలో ఉన్న వ్యక్తి జనంతో కలిసి ఆ ఇష్యూ మీద ఫైట్ చేయటం లాంటి కాన్సెప్ట్తో సినిమా నడుస్తుంది అని అనిపిస్తోంది నాకు. ఓకే, అలా నడిచిన సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. అలాంటి ఒక ఇష్యూ అంటే జనం మొత్తం సమాజం మొత్తం సఫర్ అవుతున్నటువంటి ఒక కామన్ ప్రాబ్లం మీద జనంతో కలిసి రాజు నడవటం లాంటి కార్యక్రమం ఇది. మనకి ఫోక్లోర్లో కూడా ఇలాంటి కథలు ఉన్నాయి. ఆ తరహా కథలతో ఇప్పుడు బాలకృష్ణని తెర మీద చూపించబోతున్నాడు ఆయన ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో. అంటే తన చేతిలో అధికారం ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయి జనం సహకారంతో జనం సఫర్ అవుతున్నటువంటి ఇష్యూని పరిష్కరించడం అనే కార్యక్రమంలోకి వెడుతుంది క్యారెక్టర్. అదేలేండి, చూద్దాం. ఇది మరి కొత్తగా ఏం ప్లాన్ చేశారు ఏంటనేది తెలియాలి. అంటే ఒక డౌట్ ఉంది, దేవరా 2 ఏమైంది అనేది అది వేరే చర్చ. అంటే ఇప్పుడు ఈ ప్రకటన నిజానికి దీనికంటే ముందు దేవరా 2 ఉంటుందా ఉండదా అనే ఒక చర్చ గతంలో జరిగినప్పుడు అప్పుడు ఒక వార్త వచ్చింది బయటకి. అదేంటంటే నాగ చైతన్యాన్ని కలిసాడు కొరటాల. అవును, ఆయనతో ఏదో సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నారు అనేది చర్చ ఒకటి జరిగింది బయట. అదేం లేదు, దేవర 2నే మొదలవుతోంది అని చెప్పి ప్రొడ్యూసర్ గారు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు. వేరే ఈవెంట్లో మాట్లాడుతూ ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చాడు కానీ కదలిక కనిపించలేదు. ఇప్పుడు ఈ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన రావడంతో పాటు దీనికి రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ మొదలవ్వకుండానే రిలీజ్ డేట్ కన్ఫర్మ్, సంక్రాంతికి అనేది ప్రిపేర్ అవుతున్నారు జనాలు. కాబట్టి సంక్రాంతి వరకు ఈ పనిలోనే ఉంటాడు ఆయన. అదేలేండి, సంక్రాంతి వరకు అదే ఏదైనా కానీ ఈ యాక్టివిటీలోకి వచ్చేసాడు. అంటే ఒకట్లేండి, ఎన్టీఆర్ గారు 2027 సమ్మర్కి డేట్ వేశారు కదా. అవును, అప్పటి వరకు ఆయన ఫ్రీ అవ్వడు. ఈ లోపు ఈ సినిమా కంప్లీట్ చేసి దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమా కంప్లీట్ చేయటం ద్వారా తను అడ్వాంటేజ్ పొజిషన్లోకి వస్తాడు కొరటాల. ఈ అడ్వాంటేజ్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత అది ఆ సినిమాకి ప్లస్ అవ్వచ్చు. అలా డిజైన్ ఏమన్నా చేసుకున్నారా అని అనిపిస్తోంది ఇప్పుడు ఈ ప్రకటన చూసిన తర్వాత. ఓకే, కాబట్టి ఒక పవర్ఫుల్, ఆయన అలాగూ పొలిటికల్ లైన్ని వదిలిపెట్టాడు. ప్రజలు, అధికారము, ఉద్యమము అనే 3 మాటలు వాడాడు అక్కడ.
సెంట్రల్ ఐడియా. దాన్ని బట్టి సామాజిక రుగ్మతల మీద పోరాటముగా మనకు అర్థమవుతోంది ఇది. ఆ ఏరియాలో ఏ అంశాలను ఏ ఎలిమెంట్స్ని తీసుకుని ఎలివేట్ చేస్తాడు అనేది ఇప్పుడు జనాల్లో ఉన్నటువంటి ప్రశ్న. ఓకే, అది ఎలాగూ తెర మీద చూపిస్తాడు. బాలకృష్ణ గారితో ఇలాంటివి వర్కౌట్ అవుతాయి. అంటే మొదట విమర్శ అట్నుంచి మొదలై మీరేం చేస్తున్నారు అని ఈయన దగ్గర నుంచి కౌంటర్ మొదలై మనం కలిసి పరిష్కరించాలి అన్న ధోరణిలో ప్రజలకి నిజమైన నాయకుడిగా రోడ్డు మీదకి రావటం అదేలేండి అనే అంశంగా సినిమా నడవబోతోంది అనేది అర్థమవుతోంది ఆ లైన్ని బట్టి. ఓకే. సో ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాని నందమూరి బాలకృష్ణ నుంచి ఇప్పుడు జనాలు ఆశించవచ్చు.